అరే భలే కరెక్ట్గా అవతార్ హోటల్ ముందే ఆగామే. అరే అవతార్, ఇలా రా. అన్నా వస్తున్నా అన్నా. అన్నా వస్తున్నా. నమస్తే బాయ్. అంత బిల్డప్ అవసరమా? అతి వినయం ధూర్త లక్షణం అంటారు, అది నాకు నచ్చదు. అలాగే బాయ్, నమస్తే. బాయ్ మూడు వీడికి తెలియదు. ఈరోజు మాడు పగులు కొట్టుకోవడం ఖాయం. ఏం కావాలో చెప్పండి బాయ్. బాయ్కి టీ తీసుకురా. అల్లం టీ, బెల్లం టీ, స్ట్రాంగ్ టీ, లైట్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ, గ్రీన్ టీ. ఏం కావాలో చెప్పండి బాయ్. మంచి టీ. మంచి టీనా? తొందరగా వెళ్ళు. మంచి టీ అంటే ఏంటి బాలు? టీలల్లో అదో వెరైటీ టీ. అవునా? రై, తొందరగా తీసుకురమని చెప్పానా? వెళ్ళు. అలాగే బాయ్, వెళ్తున్నాను. ఇన్ని వెరైటీ టీలుంటే మంచి టీ అంటాడేంటి? అలాంటిది నేను ఎప్పుడు చేయలేదు కదా. ఇప్పుడు ఎలా? భాయున్న కోపంలో తేడాగా టీ తెస్తే తంతాడు. ఏం చేయాలబ్బా? మంచి టీ, మంచి టీ, మంచి టీ. ఒరే లడ్డు, చెప్పన్నా. అరవకురా. అరవద్దా? ఒరే, మంచి టీ అంటే ఏంట్రా? మంచి టీనా? ఒరే, నీ కాళ్ళు పట్టుకుంటాను. తెలిస్తే చేసి పెట్టరా, లేకపోతే లేదురా. అలాగే అన్నా. ఆ, అన్నా మంచి టీ అన్నా. హాయ్ టీ. రై, ఏంట్రా ఇది ఇంత చల్లగా ఉంది? మంచి టీ తీసుకురా. వెళ్ళు. ఒరే లడ్డు, చెప్పన్నా. మంచి టీ అంటే ఏమిచ్చావురా? ఏమిచ్చానన్నా? మెల్లగా మెల్లగా చెప్పరా. అన్నా, మంచి టీ అంటే మంచు ముక్కలు, అదే అన్నా. ఐసు గడ్డలు వేసిచ్చానన్నా. మంచి టీ అంటే మంచు టీ కాదురా. మంచు టీ కాదా? వేడి వేడి టీరా. అలాగే అన్నా. అన్నా, వేడి వేడి టీ అన్నా. అమ్మా, ఏం దెబ్బలు కొట్టావన్నా. నీ సంగతి తర్వాత తెలుస్తాను. రింగ 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 రింగ. మంచి టీ బాయ్. ఏంట్రా ఇది? టీనా లేకపోతే నిప్పు పోసుకొచ్చావా? బాయ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. నేను చాలా వెరైటీ టీలు తయారు చేశాను. ఈ మంచి టీ అంటే ఏ బ్రాండ్ టీ పొడితో చేస్తారో తెలీదు. అది మీరు చెప్తే తయారు చేసి తీసుకొస్తాను భాయ్. కొంచెం ఇట్రారా. అమ్మా. రేయ్, మంచి టీ అంటే టీ పొడి, షుగరు, పాలు అన్నీ సరిగ్గా కలిపిన టీ అని అర్థం. అర్థమైందా? భాయ్, అమ్మ తోడు, మంచి టీ అంటే అదేదో వెరైటీ టీ అనుకున్నాను. నన్ను క్షమించు భాయ్. భాయ్, ఇప్పుడు తాగండి భాయ్. బాలు, మంచి టీ అంటే అదేదో వెరైటీ టీ అన్నా? మా బాయ్ టెన్షన్లో ఉన్నాడు. కాస్త నీతో ఎంటర్టైన్ అయితే టెన్షన్ మర్చిపోతాడని చిన్న అబద్ధం చెప్పాను. టీ జోకా? మీ బాయ్కి హెడ్ఏక్ వచ్చినా, టెన్షన్ వచ్చినా నా మెస్కొచ్చి నన్ను బలి చేయడమేనా? నువ్వంతా మనసులో పెట్టుకొని చేస్తున్నావు బాలు. అవునవుతార్. నీ మీద బండబడా ఇక్కడ చంపలు వాసిపోయాయి కదరా. అది సరే,
పెళ్లి ఆగిపోయిందని భాయ్ బాధపడుతున్నాడు కదూ. సమస్య అది కాదు. అమృత వదిన లెటర్ రాసి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో పారిపోయింది. ఎక్కడికి? ఆ విషయం తెలియకే టెన్షన్ పడుతున్నాం. ఓహో, ఒరే అమృత అంత ఈజీగా మీకు దక్కుతుందా? అమృత కోసం ఫోటో పట్టుకుని పిచ్చి కుక్కలా తిరిగిన అనుభవంతో చెప్తున్నా, మీకు దొరకదు, దొరకనే దొరకదు. ఏంటవతార్ ఆలోచిస్తున్నావు? ఒక్క నిమిషం బాలు. హాయ్, మీరు కొట్టినా తిట్టినా చంపినా సరే మీ ఉప్పు తిన్నాను కనుక మీకు విషయం క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? నాకు ఈ మధ్య వికాస్ కలిసి అమృత గురించి అదే బాయ్, అమృత వదిన గురించి చాలా విషయాలు చెప్పాడు. అమృత వదినకి అతనికి లింక్ ఏంటి, అమృత వదిన్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు, మొత్తం విషయాలన్నీ చాలా క్లారిటీగా చెప్పాడు. అవతార్, ఆ విషయాలని బాయ్కి ఎందుకు చెప్తున్నావు? అవన్నీ మాకు తెలుసు. మీకు తెలుసు గాని నాకు తెలీదే. మొత్తానికి అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది బాయ్. బాయ్, వీడి సోది వింటే మీకు ఇంకా తలనొప్పి పెరుగుతుంది. పదండి బాయ్. అరే ఎక్కండ్రా. పదండ్రా. రేయ్ ఆగండ్రా. ఆ వికాస్ ఇంకా ఏం చెప్పాడు? చాలా చెప్పాడు భాయ్. చివర్లో నేను ఒక విషయం చెప్పేసరికి షాక్ అయి వెళ్ళిపోయాడు. ఏ విషయం? మీ పెళ్లి ఆగిపోయిందన్నాను, అంతే. అతని మొహంలో షాక్ రియాక్షన్. నిజం చెప్పమన్నాడు, కోపంతో ఊగిపోయాడు, కళ్ళు ఎరిపెక్కిపోయాయి భాయ్. రేయ్ అవుతావు. ఆ వికాస్ కూడా ఇలానే పట్టుకున్నాడు భాయ్. రేయ్, నా డార్లింగ్ అమృతం చంపేస్తానని ఏమన్నా అన్నాడా? అలాగేం చెప్పలేదు భాయ్. బాగా గుర్తు తెచ్చుకో. అమ్మతోడు భాయ్, చంపడం గురించి మాత్రం చెప్పలేదు. సీరియస్గా కారెక్కి వెళ్ళిపోయాడు. బాయ్, అవతార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే వదిన శత్రువు ఆ వికాసే. ఆ వికాస్ వదిన ఏమైనా రేయ్, రేయ్ బండి తీయండిరా. ఆ వికాస్ గారి ఇంటికి వెళ్దాం. పదండి. ఆ రోజు అమృత పెళ్లి ఆగిపోయిందనగానే వికాస్ గాడు కోపంతో వెళ్ళిపోయాడు. వికాస్ గురించి చెప్పగానే విక్రమ్ గాడికి వెలిగినట్టుంది. ఇప్పుడు వీడు కోపంతో వెళ్ళాడు. వికాస్కి అమృత చావాలి, విక్రమ్కి అమృత కావాలి. అమ్మో అమృత, నువ్వు పెద్ద ఫిట్టింగ్ మాస్టర్ తల్లి. ఇంకా ఎంతమందినని బస్టు పట్టిస్తావు? నీ కోసం ఇంకా ఎంతమంది కొట్టుకు చేస్తారో, ఇంకా ఎంతమందిని మర్డర్ చేయిస్తావు తల్లి. అమ్మో అమ్మో, నీ పేరు తలుచుకున్నా విన్నా వణుకు పడుతుంది తల్లోయ్. ఒరే వికాస్, ఈరోజు విక్రమ్ చేతిలో నీ పని అయిపోయిందిరా. అమృత, ఎంత పని చేసావే. ఈ లెటర్ రాసి ఎక్కడికి వెళ్ళావు? అసలు ఏంటి నీ ఉద్దేశం?
డబ్బులు ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చిందో తెలీదు, కానీ తండ్రి ప్రాణాన్ని నిలబెట్టింది. నా ఫ్రెండ్ ఎంత గ్రేటో ఇప్పటికైనా ఒప్పుకుంటారా? చెప్పండి ఆంటీ. ఎన్ని ఆశలు, ఎన్ని కలలు కనిందా ఆంటీ. అన్ని సర్వనాశనం అయిపోయాయి. అమృత, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు కదే, ఎందుకే ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు? ఎక్కడికి వెళ్ళావే నువ్వు? సాగర్, చూసావా అమృత ఎంత పని చేసిందో? అమృత వెళ్తుంటే ఎందుకు ఆపలేదు సాగర్? అమృత ఇలాంటి పని చేస్తుందని ఊహించలేదు సుబ్బలక్ష్మి. అయ్యో, ఆ కోయిదొర చెప్పింది నిజమైంది. అమృత సుడిగుండంలోకి దూకబోతుందంటే ఈ తింగర్ బుచ్చికి అర్థం కాలేదు. దాని అర్థం ఇదా? అమృత, ఐ మిస్ యూ అమృత, ఐ మిస్ యూ. ఆంటీ, నాకు భయంగా ఉంది. అమృత ఆత్మహత్య చేసుకోవడానికి నిన్నే తీసుకొని లెటర్ రాసిందేమోనని అనుమానంగా ఉందా ఆంటీ? ఈ లెటర్ మ్యాటర్ చూస్తుంటే అమృత ఆత్మహత్య చేసుకుందేమో అనిపిస్తుంది. పోన్లే, ఎప్పటికైనా పీడ వదిలిపోయింది. అరే, ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? మీ అందరికీ ఓ గుడ్ న్యూస్. పేషెంట్ ఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. కొద్దిసేపట్లో స్పృహలోకి వస్తారు. మీరెళ్ళి హ్యాపీగా మాట్లాడొచ్చు. హ్యావ్ ఎ నైస్ డే. నాన్న స్పృహలోకి వచ్చి కళ్ళు తెరవగానే ముందు నా పెళ్లి గురించి, నా గురించి, డబ్బు గురించి అడుగుతారు. ఆ విషయాలేవి నాన్నకు చెప్పకండి. ఈ డబ్బు నందిని వెంకట్రావు ఏర్పాటు చేశారని చెప్పండి. అమ్మా సుబ్బలక్ష్మి, ఇలా రా. నీతో ఒక విషయం చెప్పాలమ్మా. చెప్పండి ఆంటీ. ఏం లేదు, ఆయన స్పృహలోకి రాగానే అమృత గురించి అన్ని విషయాలు అడుగుతారు. అవేవీ ఆయనకి చెప్పకండి. ముఖ్యంగా డబ్బుల విషయం అడిగితే నందిని, అల్లుడు వెంకట్రావు ఏర్పాటు చేశారని నేను చెప్తాను. మీరు అలాగే చెప్పండమ్మా. అవును, ఆంటీ చెప్పింది నిజమే. అలా చెప్పకపోతే అమృతే తనను కాపాడిందని తెలిస్తే అంకుల్ మళ్ళీ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. ఏమండి, మీరు నోరు మూసుకోండి. నందిని, అంకుల్ పట్టుదల నీకు తెలీదా? డబ్బు అమృత తెచ్చిందని నిజం తెలిస్తే ఆయన ఏమాత్రం ఊరుకోరు. ఆ తర్వాత మీ ఇష్టం. అవునమ్మా, అల్లుడు చెప్పింది నిజం. ఆంటీ, నిజంగా మీరు చాలా గ్రేట్ ఆంటీ. ఇప్పుడు ఈ క్షణంలో కూడా మీరు గొప్ప ఇల్లాలని నిరూపించుకున్నారు. కానీ నా దృష్టిలో వద్దులే. అమృత మీద గౌరవంతో ఇది హాస్పిటల్ అని వదిలేస్తున్నాను. మిమ్మల్ని
మీరు ఎంత స్వార్థపరులో నాకు తెలుసా ఆంటీ. అమృతకి నేను ఎంత చెప్పినా వినలేదు. మా నాన్న అంటూ మోసపోయింది. కూతురు పెట్టిన డబ్బులు కావాలి, కానీ కూతురు గురించి మాత్రం చెప్పకూడదా? క్రెడిట్ మొత్తం చిన్న కూతురు అల్లుడికి దక్కాలి. అమ్మా సుబ్బలక్ష్మి, ఒక్క నిమిషం ఆంటీ, నన్ను మాట్లాడనివ్వండి. ఆ రోజు పెళ్లి కూతురుగా గుడికి బయలుదేరే ముందు మీ ఫ్యామిలీ ఫోటోలో నందిని పక్కన నా ఫోటో పెట్టండమ్మా అంటూ గుండెలు పగిలేలా ఏడ్చింది. మర్చిపోయారా ఆంటీ? ఆ అవకాశం ఇప్పుడొచ్చింది. అపార్థాలతో కళ్ళు మూసుకుపోయిన ఆయన కళ్ళను ఇప్పటికైనా తెరిపించండి ఆంటీ. అంకుల్కి మీరొక్కరే కాదు, నేను, సాగర్, నందిని అందరం నచ్చ చెప్తాము. నిజం చెప్పండి ఆంటీ, ఇప్పటికైనా కూతురు గొప్పతనం ఆయనకు తెలియనివ్వండి ప్లీజ్ ఆంటీ. నా ఫ్రెండ్ గొప్పతనాన్ని గుర్తించండి ఆంటీ. సుబ్బలక్ష్మి, నువ్వు చెప్పినట్టే అమృత త్యాగం గురించి ఆయనకి చెప్పాలనే ఉందమ్మా. కానీ ఆయన వినరు, మొండి మనిషి. మనందరం కలిసి ఆయనకి చెప్పినా ఆయన అర్థం చేసుకోకపోతే? సుబ్బలక్ష్మి ప్లీజ్ ఇంక గొడవ వదిలేసి. గొడవేంటి సాగర్? ఇన్ని రోజులు అమృతకి మన కళ్ళ ముందే అన్యాయం జరుగుతున్నా చూస్తూ మౌనంగా ఉండిపోయాం. కనీసం ఇప్పటికైనా చెప్పకూడదా? కూతురు మనసు తల్లిదండ్రులు తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు? నువ్వే చెప్పు. నువ్వు నేను అమృతని అర్థం చేసుకుంటే లాభం లేదు సాగర్. దాని ఆశయం, దాని పట్టుదల, దాని ఏ తప్పు చేయలేదని కృష్ణమూర్తి అంకుల్ గుర్తించాలని, తన తండ్రి తనని మనసారా అమృత అని పిలవాలని, వీటి కోసమే కదా అమృత ఈ సుడిగుండంలోకి దూకింది. ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా? అమృత చచ్చిందో బ్రతికిందో తెలియని దారుణ పరిస్థితిలో కూడా దాని ఔన్నత్యాన్ని గుర్తించకపోతే మనం మనుషులమా అని అడుగుతున్నాను. అమ్మా సుబ్బలక్ష్మి, ఆయన స్పృహలోకి వచ్చే టైం అయింది. నీకు చేతులెత్తి దండం పెడతాను, నువ్వు దయచేసి ఇక్కడుండొద్దు.